అమెరికన్ ఎయిర్లైన్స్ కు చెందిన విమానంలో మంటలు చెలరేగినట్లుగా తెలుస్తోంది. విమానం గాలిలో ఉండగా ఇంజన్లో చెలరేగిన మంటలు చూసినటువంటి పైలట్ వెంటనే అప్రమత్తమై విమానాన్ని ల్యాండ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఏసీటీ సూచనలతో లాస్ వెగాస్ ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్ చేశారు. ప్రమాద సమయంలో విమానంలో 300 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే వెంటనే పైలట్ అప్రమత్తతతో భారీ ప్రమాదం తప్పినట్లుగా తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో ఇక్కడ మనకి అహ్మదాబాద్లో ఒక ప్రమాద ఘటన చూసాం. మొన్న బ్రెజిల్లో ఎయిర్ బెలూన్ ప్రమాద ఘటనని మనం చూసాం. ఇలా ఒకదానికొకటి వరుస ప్రమాద ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో ఎయిర్ ట్రావెలింగ్కి సంబంధించి గాలిలో ఎగురుతూ వెళ్ళేటువంటి ఏ రకమైనటువంటి ట్రావెలింగ్ అయినా సరే, ఇటు ఫ్లైట్స్ అయినా సరే, హెలికాప్టర్ ప్రమాదాలు కూడా ఈ మధ్యకాలంలో మనం చూస్తూనే ఉన్నాం. వరుసగా ఇటు సైన్యానికి చెందిన హెలికాప్టర్లు అయినా సరే, అలాగే సాధారణ పౌరులు ఉపయోగించేటువంటి హెలికాప్టర్లు కూడా వరుసగా ప్రమాదాలకు గురవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూనే ఉంది రకరకాల కారణాల వల్ల. ఈ నేపథ్యంలో మరొకసారి స్టాండర్డ్స్ని చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే పాటిస్తున్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ చెకింగ్ కానీ ప్రాపర్గా జరుగుతుందా లేదా, లేదంటే స్టాండర్డ్స్ను ఇంకా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉందా అనేటువంటి అనుమానాన్ని, ప్రశ్నను లేవనెత్తుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పుడు అమెరికన్ ఎయిర్లైన్స్కి సంబంధించినటువంటి ఈ విమాన ప్రమాదం త్రుటిలో తప్పింది. సుమారుగా 300 మంది ఈ ఫ్లైట్లో ఉన్నట్లుగా తెలుస్తుంది. అమెరికన్ ఎయిర్లైన్స్కి సంబంధించినటువంటి ఫ్లైట్ బయలుదేరినటువంటి కొద్దిసేపటికే పొగ మంటలు కనిపించాయని పైలట్ గమనించారు. దీన్ని వెంటనే ల్యాండ్ చేసినట్లుగా తెలుస్తుంది. సురక్షితంగా ల్యాండ్ చేశారు అంటూ తెలుస్తుంది.